పద్మపురాణాంతర్గత శ్రీ మాఘ మాహాత్మ్య 9వ భాగం 28:1-20 షష్ఠ అధ్యాయం 6వ అధ్యాయంలో ఇది నిశ్చత్య మనసా విచార్య సుచరముని మాఘ అష్టదిరజం పుణ్యం తుభ్యం దత్తమితి ద్విజ ఆదాయ పాణినాతోయం శీఘ్రం తన్మూర్ధి దత్తవాన్ జానన్నివ కరీంద్రోసౌ తదా పాప వివర్జిత ప్రళయాంబుద నిర్ఘోష సదృశం బృంహితం వ్యధాన్ తేనాపి సంతుష్టమనా మృగం స్వపాణినా సస్పర్శ సాంతరకృపయా ముక్తం దృష్ట్వా గజేశ్వరం మునిపాణితరస్పర్శ గజరూపం విహాయ స విస్మితేన మునీంద్రేణ దదుసేది విదేవవత్ ప్రభామండలమధ్యస్థ తేజోనిధిరకల్మష నిజరూపం సమాసాద్య ప్రణమ్య మునిమబ్రవి కృతార్థోగం మునీశ్వర యత్వయా యాతరితః పాపాత్ అతిర్యిక్వాచ్చ వినిర్గహితః మమ వృత్తమశేషేణ ప్రవక్ష్యామి కృపానిధే శృణుష్వ మునిశార్దూల సర్వభూతహితే రత నైషధే నగరే పూర్వం విశ్వగుప్తహితే స్మృతః వైశ్యః పరమధర్మాత్మా నిజధర్మపరాయణ తస్య సూనుః అహం నామ్నా ధర్మగుప్త ఇతి స్మృతః స్వాధ్యాయం యజనం దానం కుశి దంపసుపాలనం గోరక్షాం కృషి వాణిజ్యం మకరం ద్విజపుంగవా. కామం దంభ వినుర్ముక్తః సత్యవాగ్ అనసూయకః సదాతివర్గాద్విరదం కర్మణ్యవంచకः ధనం దదామి విప్రాణం యజ్ఞకాలే త్వయాజితః వీతరోగభయక్రోధ లోభమత్సరవర్జితः ధాతాయ ద్విజాదేవ భక్త్యో గోబ్రహ్మణహితే రత స్వదార నిరతౌదాంతః పరదార వివర్జితः పితృకార్యంచ తత్కాలే సర్వదేవార్చనం తథా గంధద్రవ్యాణ్యనేకాని విక్రీణామి రసాన్ బహూన్ పయోదధీనిత క్రాని కాస్త వివిధాని చ గోమయాని తృణానీని లవణం ఝాజిపిప్పలం ధాన్యాని శాకమూలాని వస్త్రాని వివిధాని చ ధాతూని క్షువికారం చ విక్రీణామి వ్యధాంసుగాంసు వసూన్ యద్దదానమిచ్యూనం యద్గృహ్ణామి నచాధికం విక్రీణామి రసాంసం చ యజ్జవర్గేయ మాయయ కుత్రాపి ప్రతివిక్రీణ పరవస్త్రాద్ధనం బహుయశః యతో జలజాంతూనం వనికర్మణి వంచన స యాతి నరకం ఘోరం ధనం చ పరిహీయతే సర్వేషామపి దేవానాం బ్రాహ్మణానాం గవామపి. కరోమిత్యం శుశ్రూషాన్ పాషండాముపేక్షితః అద్రోహైనైవ భూతానాం కర్మణాం మనసా గిర యావృత్తి పరమో ధర్మ తేన జీవామి భూసర ఏవం ధర్మేణ మార్గేణ కోటినిష్కముపార్జితం ఆత్మజస్త్వేవ ఏకావేవాసి మమ సర్వగుణోత్తర ద్విధా విభజ్య తత్సర్వం అర్ధపుత్రాయ చారిషం మదీయం భాగమాదాయ తతః కారితోమయ ఉద్యానం చ మయా కారి నానావృక్షసమాకులం దేవాలయో మయా కారి నానామండప సంయుధ మరుభూమిషు మార్గేషు ప్రభాకూపా మయా కృత నిస్రావమండలం చాపి మార్గే మానే కృతం మయ కన్యాదానం చ గోదానం భూదానం చ మయా కృతం అశ్వగజాదానాని వస్త్రదానం తథైవ తిరతిండుల గోధూమ బుద్గదానాంచ కారణం మాసవేహ్యత్యరద్యాది దానం దత్తం మయా బహు అధునా కిం బహుకృతేన త్వం శృణస్వ విధే ఫలం హరినాపి హరేనాపి బ్రహ్మణాపి సురైరపి
లలాట లిఖితారేఖ పరిమార్జుం న శక్యతే భవితవ్యం భవచ్చేవ నారికేళ ఫల అంబువత్ గచ్చత్యేవ భవితవ్యం గజభుక్తమకవిస్థితన్ అధ కాపా లిఖః కశ్చిత్ దరసవాదసౌతూహలం యత్కించన్న ప్రదృశ్యైవ పంచయామాసమాయ. అది అక్కడ దాకా తీసుకో. పరమ పావనమైన ఆ మృగ సురంగిడి చెయ్యి చాకటంతే ఏనుగు ఆకారంలో అది వదిలి ఆకాశానికి ఎగిసి దేవతా రూపంతో కాంతి మండలం మధ్య వెలుగుతున్న సూర్యుడిలాగా మృగ శృంగుడికి కనబడి తన స్థితికి ఆశ్చర్యం పొంది చూస్తున్న ఆ మునికి నమస్కరించి ఇలా, మునీశ్వర, నేను కృతార్థున్నయ్యా, పుణ్యపురుషుడనైన నీ చేత ఆదరింపబడి మృగ జన్మం వల్ల విడువబడిన వాడినై కనుక దయాసముద్రుడవైన నీతో నా వృత్తాంతమంతా వివరంగా చెబుతా వినండి. పూర్వకాలంలో నిషధ పట్టణంలో ధర్మాత్ముడు, మంచి నడవడిక గలవాడు అయిన ఒక వైశ్యుడు ఉన్నాడు. అతడి పేరు విశ్వగుప్తుడు. నేను అతడి కొడుకు. నా పేరు ధర్మగుప్తుడు. నేను నా కులానికి ఉచితమై వేదాలు చదవటం, యజ్ఞాలు చేయటం, దానాదివ్వడం, ధనాన్ని వడ్డీకి ఇవ్వడం, గోవులను కాపాడటం, సేద్యం చేయటం, బేరమాట అనే పనులన్నీ చేస్తూ ఉండేవా. కాముకుడుగా సత్యాన్ని కాముకుడను కాను, సత్యాన్ని తప్పలేదు, ఓర్వలేని తనం లేదు, ధర్మం, అర్థం, కామం అనేవి తగినట్టుగా నడుపుతా. బేరమాడటంలో జాగ్రత్త ఉండేది. యజ్ఞాలు చేసేటం బ్రాహ్మణుల చేత అడగబడగకని దానాలు వాళ్ళు అడిగాను కంటే ఎక్కువ ఇచ్చారు. రోగం, భయం, క్రోధ, లోభ, మత్సరం అనేవి నాకు. దేవతాభక్తి, ఇవి అంటే దానం. దేవతాభక్తి కలిగి యజ్ఞాలు చేసేవాడిని. గోవులకు బ్రాహ్మణులు మేలు చేయటంలో ఆసక్తి, స్వభార్య మీదే ఆసక్తి గల, పెద్దల చేత శిక్షింపబడినవాడు అంటే పెద్దలు నడిచిన మార్గంలో పరస్త్రీలను కోరేవాడిగా. ఆ కాలాలు పితృకార్యాలు చేసేవాడు. అన్ని దేవుళ్ళని పూజించాడు. అనేక విధాల పరిమళ ద్రవ్యాలు, రసవస్తువులు అమ్మేవాడు. పాలు, పెరుగు, మజ్జిగ, వంట చెరు, పిడకలు, గడ్డి, ఉప్పు, జాజికాయలు మొదలైన వస్తువులు, పిప్పళ్ళు, బహు విధాలైన ధాన్యాలు, కూరగాయలు, వేళ్ళు, దుంపలు, నా వస్తువులు, శిలాజిత్ మొదలైన ధాతు ద్రవ్యాలు, బెల్లం మొదలైన మధుర పదార్థాలు, ఆవులు, గేదెలు మొదలైన పశువులు మొదలైన సమస్త వస్తువులను బేరం చేసేవాడు. నేను ఏ వస్తువు కొన్నా మంచిదిగా చూసుకొని అమ్మేటప్పుడు నికరంగా అమ్ముతా. ఎవడు వస్త్రాదులను కొననప్పుడు అమ్మునప్పుడు తెలియని వాళ్ళని, ఎంత వాళ్ళని అయినా మోసపుట్టాడు వాడు భయంకరమైన నరకాన్ని పొందుతాడు. అలా కాక ఆర్జించిన ద్రవ్యం నష్టం. కనుక నేను అలాంటి చెడ్డ వ్యాపారం జోలికి పోక పాషండు మతాన్ని అవలంబించి దేవతలందరినీ, బ్రాహ్మణులందరినీ, గోవులన్నింటినీ చక్కగా పూజిస్తూ ఉంటా. వాటికి శుశ్రూష చేస్తా. ప్రాణుల జడ ద్రోహ చింతలేక మనస్సు, వాక్కు, కర్మలని త్రికరణాల చేత పరిశుద్ధుడనై ఏ వృత్తి మిక్కిలి మంచిదో ఆ వృత్తినే తీసుకుంటా. అలా ధర్మ మార్గం తప్పకుండా క్రమంగా కోటి వరహాలు సంపాదించి అన్ని మంచి గుణాలు కల కొడుకులు ఒకడు నాకు పుట్టాడు. వాడు నేను నాకు గల ఆస్తి అంతా 2 భాగాలుగా భాగించి అందు ఒక భాగం నా కొడుకిచ్చి తక్కిన భాగాన్ని నేను తీసుకొని ఆ ధనాన్ని చెరువులు తవ్వించడానికి, తోపులు వేయించడానికి, మండపాలు, గుళ్ళు, గోపురాలు కట్టించడానికి, నీళ్లు లేని
అడవి మార్గంలో బావులు తవ్వించడానికి, చలి పందిళ్ళు పెట్టించడానికి, పెద్ద పెద్ద బాటసారులు బడలిక తీర్చుకోవడానికి చావళ్ళు కట్టించడం మొదలైన సత్కార్యాలకి ఖర్చు పెట్టా. అలాగే కన్యాదానం, గోదానం, వస్త్రదానం, భూదానం, అన్నదానం, అశ్వదానం, తిలాదానం, తండ్రుల దానం, గోధూమదానం, ముద్గదాదానం, మాషదానం, వ్రీహిదానం, అజ్యదానం మొదలైన మహాదానాచే అవి అని ఏమిటయ్యా? నేను చెయ్యని దానాలు ధర్మాలు లోకంలో లేవు. ఏం చేస్తే ఏం అయినా దైవం గొప్పది. హరిహర బ్రహ్మాదులైన ఇంద్రాదు దేవతలే నొసట వ్రాసిన వ్రాలును తుడిచి వెయ్య. కనుక ఎవరికి గాని సుఖమో దుఃఖమో అదృష్టం చొప్పున అనుభవించక తీర. టెంకాయలోని నీళ్లల రాగల తనంతట తానే వస్తు రాగలది. ఏనుగు తిన్న వెలగ పండు లాంటి గుజ్జులాగా పోయేది, దానంతా అది పోకం. అలా ఉండగా నేను అలా సన్మార్గంలో ప్రవర్తిస్తుండగా రసవాదంలో అభిరుచి గల కాపాలిక మతస్థుడొకడు నన్ను మోసపుచ్చి వాడి మోసపు మాటలు రసవాదం చేయటంలో కూడా నా ధనమంతా మొత్తం కొట్టుకుపోయి, ఇలా వాటి తోడి సహవాసం చేత నాకు ఉన్న ధనమంతా పోగొట్టుకుని నిరుపేదనే, అన్న వస్త్రాలు గతి లేని వాడై ముసలితనం వచ్చి అవయవాలన్నీ వణకసాగే, రోగ బాధలు ఎక్కువై ఏ పని చెయ్యటానికి ఓపికలే. అలాంటి దశలో మాఘమాసం రాగా 10 రోజులు పొద్దు పొడుపులో మహానదిలో స్నానం చేసి, అప్పుడు ఆ స్నానం చేసే శక్తి లేకపోయి అప్పుడే కొడుకులు దేశాంతరం వెళ్ళాడు. గుర్రాలకు చచ్చిపోయా, కృషి ఫలించింది. కృషి అంటే వాణిజ్యం పోయింది, వ్యవసాయం పోయి, ఆవులు దొంగలు తోలిపోయి, పెళ్ళాము ఆదరించల, కోడలు మనవరాలు దయమీ చురించల నవే, మనుబడు ముండల మారైపోయి చెప్పిన మాట వెనక ఇల్లు నుంచి పాటి చేశారు. భోగం దాని నెపంతో రాజు మమ్మల్ని రాజ్యం నుండి వెడలు కొట్టి ఇంత దుర్దశకు పాత్రుడైన ముందు నేను చేసిన ధర్మతా కార్యాలు తలచి ముసలివాడైన ధర్మాత్ముడని కొందరు మౌన్యాత్మ కొంత అన్నాన్ని నాకు కొంత ధాన్యాన్ని ఇచ్చి నన్ను కాపాడుతారు. ఓ బ్రాహ్మణోత్తమ, ఇంకా ఆ దశ ఏం చెప్పగలను? చాలా కాలం ధర్మ విక్రయం చేసి కుటుంబాన్ని పోషించుకున్న నా కుటుంబ పోషణకై ముందు నేను ఏ దానాలు ధర్మాలు చేశానో అధర్మాలన్నిటినీ విక్రయించేశాను. కనుక చివరికి నాకు దక్కింది మాఘస్నాన ఫలితం ఒక్కడే. అలా ధర్మ విక్రయం చేసి జీవిస్తున్న ఒకరోజు ఒక ఇంటికి భోజనానికి వెళ్ళి గొంతు వరకు మెక్క. దాని చేత అజీర్ణ వ్యాధిగా తర్వాత అది అతిసార రోగంగా ధర్మాత్ముడైన వాడు అతిసార రోగం చేతనే చావు కలుగుతుంది. ఆ మాట వరకు అది నాకే మరణానికి కాదు. అప్పుడు నా పూర్వ పుణ్యవశంతో హరిస్మరణ చేయ బుద్ధి పుట్టి ఆ స్మరణ చేస్తూనే ప్రాణాలు వదిలి అప్పుడు మాఘ స్నానం వల్ల పుణ్యం చే స్వర్గాన్ని పొంది దేవేంద్రుడి సన్నిధానంలో ఒక మన్వంతరం గడిపి ఆ పుణ్యం నశించగా మళ్ళా భూలోకానికి తోయబడి ఏనుగ్గా పుట్టి ధర్మ విక్రయం చేసిన వాడు ఏనుగ్గా పుట్టడం సహజమే. అలా ఏనుగునై ఈ భూలోకవాసంలో చరిస్తున్న నన్ను నువ్వు తరింపజేసి నీ అనుగ్రహం వల్ల నాకు స్వర్గం లభించి నేను కృతార్థుని. ముమ్మాటికి నీకు నమస్కారం 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 అంటూ ఆ వైశ్యుడు స్వర్గానికి వెళ్ళి కనుక సత్పురుషుల సహవాసం సద్గతిని గడి అలా ఏనుగులు పుణ్యపురుషుడుగా అనుగ్రహించిన మహాభావుడై మృగశృంగుడు మళ్ళా మెడలోతు నీళ్లలోని
సూర్యపుత్రుడైన యముణ్ణి ప్రార్థించాడు. ఇది 6వ అధ్యాయం. ఇదానీమపి విప్రేంద్ర త్వయా యావారితారితో భవం పుణ్యదానప్రదం మహ్య త్వయా స్వర్గోపలభ్యతే కృతార్థోహి కృతార్థోహి కృతార్థోస్మి మునీశ్వర నమస్తుభ్యం 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 నమో నమః ఇత్యుక్త్వా స మయోత్సర్గం తత్సంగ సద్గతి పదః మహాను భావో మృగశృంగనామ మతంగజత్వాత్ పరిముచ్య వైశ్యం స్వయం పునస్తద్గళ దఘ్నతోయే తుష్టావతిష్టన్ దిననాథసూనం. ఇది శ్రీ పద్మపురాణి మాఘమాహాత్మ్యే వైశ్యస్య పతంగత్వ విమోచనం నామ 6వ అధ్యాయ. రేపు 7వ అధ్యాయంలోకి వెళ్తాం.